దొండకాయ ఫ్రై ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం. చూసేయండి, ఒక బాండీ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కారానికి సరిపడా 4 వేసుకున్నా నేనైతే. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఇంకా అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఎండుమిరపకాయ ఒకటి వేసుకుని అది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒకటి, ఒక చిన్న పచ్చిమిరపకాయ ఒకటి, ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత కోసుకున్న దొండకాయలు కూడా వేసేసుకోవాలి. మీ ఇష్టం, బారుగా అన్నా తరుక్కోవచ్చు, నేను రౌండ్గా తరుక్కున్నా. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇందాక మనం రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ పట్టి అందులో 4 కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలాగా దొండకాయలు వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని ఒక 10 మినిట్స్ కలిపేసుకోవాలి. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది.